నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల ఆందోళనలు, వరుస వివాదాలతో ఇన్ఛార్జ్ వీసీ గోవర్ధన్ రాజీనామా చేశారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్ తేజస్విని అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. 15 రోజుల క్రితం అస్వస్థత గురి కావడంతో ఆమెను గాంధీ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ నిన్న తేజస్విని ప్రాణాలు కోల్పోయింది. దీంతో టీసీఏఎస్ విద్యార్థి సంఘ నేతలు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసనకు దిగారు. రాత్రంతా అక్కడే పడుకుని నిరసన తెలిపారు. మృతురాలి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థుల ఆందోళనతో ఇన్ఛార్జ్ వీసీ గోవర్ధన్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు 2 వర్గాలుగా చీలిపోయాయి. వీసీ తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని మరో వర్గం విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ ఘటనలో వీసీ తప్పేమీ లేదన్నారు. టీఎస్ఏఎస్సీ తీరును నిరసిస్తూ నిరసన తెలియజేశారు. కొద్ది రోజుల క్రితమే ఓ విద్యార్థిని ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకుంది. వరుస ఘటనలతో బాసర ట్రిపుల్ ఐటీ వివాదంలో చిక్కుంది. ఇన్ఛార్జ్ వీసీ ఒత్తిడికి లోనయ్యే రాజీనామా చేశారా అన్నది తేలాల్సి ఉంది. తను ఒక దీర్ఘకాలిక వ్యాధితో ల్యూకేమియాతో బాధపడుతుంది. అదొక బ్లడ్ క్యాన్సర్. సో తను నిన్న చనిపోయింది. అయితే ఈరోజు టీఎస్ఏఎస్ఏ సంస్థ వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారంటే మా క్యాంపస్లో అనవసరంగా ఆమె చనిపోయింది పూర్తిగా క్యాంపస్ వల్లనే అని మా క్యాంపస్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తారు. సో క్యాన్సర్ని డిటెక్ట్ చేసి ఉంటే ఆమె బతికేదంట. క్యాన్సర్ డిటెక్ట్ చేయాల్సిన ఎక్విప్మెంట్స్ మా క్యాంపస్ హాస్పిటల్లో ఉండాలంట. ఏ క్యాంపస్లో దేశంలో ఏ క్యాంపస్ హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసి కాపాడేంత అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిందో మాకు తెలియదు. ఇది పూర్తిగా మా క్యాంపస్ని బ్లేమ్ చేయడానికి తప్ప ఏం లేదు. ఇంకోటి ఆ సంస్థ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆ ఎక్విప్మెంట్స్ కానీ బతికేదాన్ని కానీ ఇదంతా ఒక పాయింట్. ఆమె చనిపోవడం మాకు కూడా బాధాకరమైన విషయమే, మేము కూడా బాధపడుతున్నాం. కానీ అది ఇప్పుడు మన చేతిలో లేనిది. సో దాన్ని అడ్డు పెట్టుకొని 9,000 మంది చదువుతున్న క్యాంపస్ని బ్లేమ్ చేయడం చాలా బాధాకరం. మా 9,000 మంది జీవితాలు ఇలా ఒక పేరుతో మా మీద ఒక మరకబడడం మాకు ఇష్టం లేదు. ప్రతిరోజు న్యూస్లో రావడం మాకేం సరదా కాదు. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడాలి, క్లియర్ చేయాలి. కానీ అనవసరంగా లేనిపోని తీసుకొచ్చి క్యాంపస్లో ఇది ఉండేది, ఇది ఉంటే ఆమె బతికేది, ఇది తప్పు. ఖచ్చితంగా మా క్యాంపస్ని బ్లేమ్ చేస్తే మేము మాత్రం ఊరుకోం.